ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి వర్గాలను, కూటమి పక్షాల నాయకులను, క్యాడర్ను ఓ అంశం తీవ్ర కలకలానికి గురి చేస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళపైన వస్తున్నటువంటి అసంతృప్తులు, ఆ పార్టీ అధినాయకులు, పార్టీ క్యాడర్లో తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ ఏ పక్షానికి ప్రజలు మద్దతు తెలపబోతున్నారు అన్న అంశాల మీద ఇటీవల ఒక ప్రత్యేక సర్వేని నిర్వహించారు. ఆ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు, ప్రజలు వెల్లడించినటువంటి అభిప్రాయాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఒక తీవ్రమైనటువంటి కలకలం గురి చేస్తున్నాయి అన్నది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ. మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతోటే ఇటీవల ఒక ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. కూటమి ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళు ఈ అభిప్రాయాలను ప్రజల నుంచి నేరుగా స్వీకరించారు. అయితే ప్రజలు వెల్లడించినటువంటి అభిప్రాయాల్లో కూటమి పైన తీవ్రమైనటువంటి అసంతృప్తులు, వ్యతిరేకత ఉన్నట్టు వ్యక్తమవుతుంది అన్న చర్చ కీలకంగా వినిపిస్తుంది. దాదాపు 45% మంది తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడైందన్న చర్చ తెరపైకి వస్తుంది. 30% మంది కూటమి ప్రభుత్వ తీరుపైన సంతృప్తిని వ్యక్తం చేస్తే కేవలం 4% మంది మాత్రమే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వ తీరుపైన సంతృప్తిని వ్యక్తం చేశారు అన్న అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. దీని మీద సోషల్ మీడియాలోనూ, రాజకీయ పక్షాల్లోనూ, విశ్లేషకుల్లోనూ ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అనేక కీలకమైన అంశాలు ఈ సర్వే ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, అంటే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే వైసీపీకి భారీ స్థాయిలో మద్దతు పలుకుతున్నట్టు కూడా ఈ సర్వే వెల్లడిస్తోంది అన్న చర్చ వినిపిస్తోంది. దాదాపు 44.5% మంది ప్రజలు వైసీపీకి మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. కూటమికి కేవలం 40% మంది మాత్రమే మద్దతు తెలుపుతున్నట్టు చర్చ వినిపిస్తోంది. ముఖ్యమంత్రుల అభ్యర్థుల మీద కూడా అభిప్రాయాల సేకరణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు, అంశాలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని సీఎంగా దాదాపు 44% మంది ప్రజలు కోరుకుంటున్నట్టు, చంద్రబాబు సీఎంగా ఉండాలని కేవలం 32% మంది మాత్రమే కోరుకుంటున్నట్టు, పవన్ కళ్యాణ్ని కేవలం 6% మంది మాత్రమే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు, ఇక నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా కేవలం 5% మంది ప్రజలే కోరుకుంటున్నట్టు ఈ సర్వే వెల్లడైంది అన్న చర్చ తెరపైకి వస్తుంది. ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల పైన స్థానిక ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహాలు, అసంతృప్తిలో ఉన్నట్టు కూడా ఈ సర్వేలో వెల్లడైనట్టు చర్చ వినిపిస్తుంది. దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజలు, ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు అన్న చర్చ అయితే వినిపిస్తుంది. వీళ్ళల్లో 38 మందికి పైగా ఎమ్మెల్యేల్లో ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. మరో 40 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ పనితీరు పైన కూడా స్థానిక ప్రజలు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్లో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి అన్న అంశాలు కూడా ఈ సర్వే ద్వారా వెలుగులోకి వస్తున్నట్టు చర్చ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తులు, ఆగ్రహాలు వ్యక్తం కావడానికి ప్రధానంగా కొన్ని అంశాలను ఈ సర్వే ద్వారా వెలుగులోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనవి స్థానికంగా గెలిచిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు
అందుబాటులో లేకపోవడం, పార్టీ క్యాడర్ కూడా ఈ ఎమ్మెల్యేలు అందుబాటులోకి లేకపోవడము, వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడము, తీవ్రమైనటువంటి అవినీతి, ఆర్థిక దోపిడీ పరమైనటువంటి ఆరోపణలు వినిపిస్తుండడం, వీటిలో ప్రధానంగా ఇసుక, మద్యం సంబంధించినటువంటి దోపిడీ భారీగా చేస్తున్నారు అన్న ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయన్న చర్చ వినిపిస్తుంది. అలాగే భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు సెటిల్మెంట్ చేయడం ద్వారా వీళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే చర్చ వినిపిస్తుంది. అంతేకాకుండా ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించడము, తమకు కావలసినటువంటి వాళ్లను పోస్టింగ్లు ఇప్పించుకోవడము, వాళ్ళ ద్వారా స్థానిక ప్రజలపై తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసే వాతావరణం క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అనేక రకాల వివాదాల్లో తలదూర్చడము, గ్రూపు రాజకీయాలు చేయడము, తమ పార్టీ కానటువంటి వాళ్ళ మీద అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పట్టించుకోవడము, నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ఎన్నికలకు ముందు ఉన్నట్టు గెలిచిన తర్వాత వాళ్ళ మధ్యలో లేకపోవడము, గెలిచామన్న అహంకారంతో ప్రవర్తించడము, గర్వాన్ని ప్రదర్శించడము, అనుచితమైనటువంటి ప్రవర్తన స్థానిక ప్రజలతో చేయడము, ఈ రకమైనటువంటి కారణాల మీద స్థానిక ప్రజలు ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు అని ఈ సర్వే ద్వారా వెల్లడైనట్టు ఒక చర్చ అయితే వినిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్నారు అన్న చర్చ వినిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు, వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నట్టు సర్వే ద్వారా వెల్లడైనట్టు ఒక చర్చ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్న చర్చ వినిపిస్తుంది. వీళ్ల ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వానికే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం వాటిల్లే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తులు రావడానికి వీళ్ళ ప్రవర్తన ప్రధాన కారణం అన్న ఆగ్రహం, ఆవేశం నారా చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యేలపైన వ్యక్తం చేసినట్టు ఒక చర్చ అయితే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి అన్న నిర్ణయానికి ఆయన వచ్చారని 1-to-1 పిలిపించి వాళ్ళని మందలించడము, వార్నింగ్లు ఇవ్వడము, కౌన్సిలింగ్లు ఇవ్వడము, ఇవన్నీ చేపట్టాలి. తద్వారా స్థానిక నియోజకవర్గాల ప్రజలకు వీళ్ళ మీద నమ్మకం కలిగే విధంగా, విశ్వాసం కలిగే విధంగా కార్యక్రమాలు చేపట్టడము, ప్రజల్లో వీళ్ళ గురించి ఉన్నటువంటి అసంతృప్తులన్నీ అన్నిటినీ పోగొట్టే విధంగా చర్యలు చేపట్టాలి అని నారా చంద్రబాబు నాయుడు ప్రధాన దృష్టి సారించారు అన్న చర్చ అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడినట్టు, కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా ఒక చర్చ వినిపిస్తుంది. మొత్తం మీద మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతోటి చేపట్టినటువంటి ఈ సర్వే కూటమి పక్షాలను అయితే కలకలం రేపే విధంగా ఉన్నాయి. హైదరాబాదుకు చెందినటువంటి ఐఐటిఎన్ల గ్రూప్తో ఈ సర్వే నిర్వహించారు. ఇది నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్లకి అత్యంత సన్నిహితమైనటువంటి గ్రూపుగా వీళ్ళు నిర్వహించే సర్వేల మీద ఒక నమ్మకం ఇదివరకే ఉన్నట్టుగా ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ ద్వారా ఈ సర్వే నిర్వహించారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. మరి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యేల మీద ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారో పవన్ కళ్యాణ్, బీజేపీలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఈ ఎమ్మెల్యేల తీరు కూటమి పక్షానికి ఏ విధంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఈ అంశాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వెల్లడి కానుంది. మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో నిర్వహించినటువంటి ఈ సర్వే ప్రధానంగా ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి అసంతృప్తులు, ఆగ్రహావేశాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది.